ప్రారంభం చేసుకున్నాం. ప్రేమపూర్ణుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రతి రాత్రి 7-8 గంటల మధ్య మేము కుటుంబాలుగా కూడి రాత్రి నామస్మరణ చేయడానికి నీ పరిశుద్ధాత్మ నడిపింపు చేత మా గృహాలు ఆత్మీయంగా బలపడటానికి, మరి శారీరకమైనవి, లోక సంబంధమైనవి, పాప సంబంధమైన వాటికి నీ బిడ్డలు దూరంగాను నీ పరిశుద్ధాత్మకు దగ్గరగాను జీవించడానికి, మరి రాత్రి వేళ సమావేశమయ్యే కుటుంబాల అవసరాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, మానసిక ఒత్తిళ్ళు కావచ్చు, శారీరక ఆరోగ్య విషయాలు కావచ్చు, మీరు తోడుగా ఉండమని ఈ దీవెనకరమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకై వందనాలు చెల్లిస్తూ ఈ పాల్గొన్న ప్రతి బిడ్డ దీవెనకరంగా ఉండటంలో కృప దయచేయమని ప్రభువైన యేసు పేర ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో నుండి 298వ కీర్తన 20వ ఫామ్లో 106వ కీర్తన పాడుకుంటాం. 106వ కీర్తన అందరూ కలిసి పాడుకుంటాం. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు రండి రండి అని రయమున బిలుచుచు నుండెడి రక్షకుడొసగెను ప్రాణము. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మీరు పాపంబుల త్యజించి యేసుని కడకు రారే, వేగము విశ్వసించి. మీరు వచ్చినను మిమ్మును త్రోయడు, చెరడి వారిని చేర్చును తన దరి. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మీకు బ్రతుకేమి శాశ్వతము, ప్రియజనులారా పోకూడి ఆశించి లోకమును. లోకాశలకును లొంగుట చేతను మీకు గటిల్లును మెండుగా దుఃఖము. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. మీరేలా జాలము చేసెదరు, ప్రియులార వేగారారే, కడు భాగ్యముందెదరు. చేరవచ్చి పిరజీవమునందుడ పరముదంబుగా బడయగ దేవుడు. రండి యేసుని యొద్దకు ప్రియులార మీరు రండి, యేసుని యొద్దకు. వీలున్న వారు లేచి నిలుచుంటే ఆరాధన క్రమాన్ని క్లుప్తంగా జరిగించు. తండ్రి యొక్కయు కుమారుడి యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మును కనికరింపుము, క్రీస్తు మమ్మును కనికరింపుము, ప్రభువా మమ్మును కనికరింపుము. అందరూ కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకున్నాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకములోనికి దిగిననియు, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుండి
ఈ రివైల్ ఫామ్లో 160వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 442వ కీర్తన. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యము నిచ్చి నడుపుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, ఎన్ని ఆటంకంబులున్న ఎన్ని భయములు కలిగినా అన్ని పోవును నీవు నాక ఉన్న నిజమిది రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, అన్ని వేళలో నీవు చెంతనేయున్న అనుభవమీయవే. చిన్నగా నీ మార్గమందున పూని నడచె రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నేత్రములు మీరు మేట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను, శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నాదు హృదయమునందు వెలుపట నావరించి శత్రులం చెదరగొట్టుము రూపు మాపు శీఘ్రముగా నా రక్షకా. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని, మహిమలో నీవుండు చోటికి నన్ను చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, పాప మార్గము దరికి పోవక పాతయాశలు కోరక ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షకా. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నుండి ధైర్యమునిచ్చి రక్షకా. జీవితాంతం వరకు నీకే సేవ సల్పుదునంటిని. పరిశుద్ధ గ్రంథంలో నుండి లేఖన భాగాన్ని చదువుకుందాం. దయచేసి దైవ గ్రంథాలు ఉన్నవారు అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1 వచనాలు. పౌలు దెర్బేకు లుస్త్రాకు వచ్చెను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. పరిశుద్ధుడైన తండ్రి, ఇప్పటి వరకు కీర్తన ద్వారా మిమ్మల్ని మహింపరిచాము. నీ వాక్యం బోధించుటకు అపాత్రులము, అయోగ్యులము, ఎన్నికలేని వారము. అయినను నీ పరిశుద్ధాత్మ చేత ఈ వాక్యం అందరి హృదయాల్లో ఫలించుటకు పౌలు పరిచర్యలో తిమోతి ఏ విధంగా అయితే సేవకు ప్రయోజనకరమైన పాత్రగా మారాడు. ఎన్నో సంఘాలు కట్టడంలో మరి పౌలు వేసుకున్న భుజాన కాడి తాను మోశాడు. మేము కూడా మా చుట్టూ భారతదేశంలో ఎంతో పరిచర్య మిగిలిపోయింది నాయన. తోమ వచ్చి 2020 సంవత్సరాలైంది ఆయన. ఉత్తర భారతదేశంలో భయంకరమైన హింసలు నాయన. మరి క్రీస్తు కుటుంబాలుగా మా కొరకు ప్రార్థించుకోవటానికి, ఈ కుటుంబ ప్రార్థనలు మమ్మల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మరి వీరందరూ కూడా ఒకే మనసుతో కలిసి ఒకరికొకరు ప్రార్థించుకోవటానికి, తద్వారా ప్రపంచ పరిచర్య గురించి మొరపెట్టడానికి, అటు భారతదేశం సువార్త అందని ప్రాంతాలు, హింసల్లో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారి గురించి ప్రార్థించడానికి మాకు ఒక వేదికనిచ్చారు, ఒక అవకాశం ఇచ్చారు. దీన్ని మేము సద్వినియోగం చేసుకొని ఈ లోకంలో జీవించిన కాలం మంచి పోరాటానికి, ఆ పోరాటంలో నమ్మకమైన వారికి ఉండటానికి, ఈ పరిచర్య కొంతైనా నీకు మహిమకరంగా, అనేకులకు మేలుకరంగా, మాకు దీవెనకరంగా చేయమని ప్రభువైన యేసు పేరు వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నేను వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన సాయంత్రం దేవుని సన్నిధిలో సజీవులుగా ఉన్నాం. ఈ కుటుంబ ప్రార్థన తిరిగి ప్రారంభించుకుంటున్నాం. అలాగే జూమ్కి ఈ నూతన కంప్యూటర్ వచ్చింది. ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది, కానీ ఈరోజే
అది ప్రారంభించుకోవడానికి అవకాశం వచ్చింది. కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ మీ అందరి శ్రద్ధ ఆసక్తిని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ పౌలు పరిచర్యలో 2వ భాగం తిమోతి జాయిన్ అవటం. శీల తొలి పరిచర్యలో తనతో సహవాసంగా ఉన్నవారు బర్నబా. అది మొదటి మిషనరీ ప్రయాణం. ఈ 2వ మిషనరీ ప్రయాణంలో పౌలుకి తిమోతిని జతపరిచాడు. పౌలు మరి కాకలు తీరిన ప్రార్థనా యోధుడు, సేవకుడు, ధర్మశాస్త్ర బోధకుడు, మరి దేవుని చేత పిలువబడ్డవాడు, దమస్కులో అభిషేకించబడ్డవాడు. 13వ అధ్యాయం అంత్యోకలో అప్పటికే ఒక మిషనరీ ప్రయాణాన్ని జయకరంగా ముగించుకున్నవాడు. మరి ఒక యవనస్తుని దగ్గరకు తీసి భవిష్యత్తు ఎఫెసీ ప్రాంతానికి ఒక ప్రయోజనకరమైన పాత్రగా నిలబెట్టాడు. కొన్నిసార్లు సేవా పరిచర్యలో ఎదుటి వాళ్ళని ఉపయోగించుకుంటారు, కానీ వారిని ఎదగనీరు. ఇది ఒక సమస్య. చాలా సంఘాల్లో చాలా సేవకుల మధ్య ఉన్నది ఏంటంటే, ఎదుటి వ్యక్తుల్ని ప్రయోజనకరంగా వాడుకుంటారు, ఎవరు దేనికి ఉపయోగపడతారో దానికి. కానీ వారిని వెన్నుతట్టి పాత్రలుగా, సువార్త పాత్రలుగా, ప్రార్థనా పాత్రలుగా, వాక్యోపదేశకులుగా మేము కొన్ని సంఘాల్లో వెళితే ఆ సంఘాల్లో ఎవరిని వాక్యం చెప్పనీనోళ్ళు కూడా ఉన్నారు. అసలు బైబిల్ దగ్గరికి రానినోడు, మైక్ దగ్గరికి రానినోడు. కానీ వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా బోధించారు, ప్రార్థించారు. మేము ఆ గ్రామాలు వదిలిపెట్టి వచ్చినా దివ్యంగా సేవ చేస్తున్నారు. అంటే సేవ ఒక్క వ్యక్తులతోనో కొందరితోనో కాదు. ఈ లోకంలో ఈ ప్రాంతంలో ఎంతో సేవ ఉంది. రెండవది, మనల్ని ఎలా పిలుచుకున్నాడో వాళ్ళకు కూడా దేవుడు అలాగే పిలుచుకున్నాడు. మనకి ఎలా తలాంతులు ఇస్తున్నాడో వాళ్ళకు కూడా ఇస్తాడు. ఇక్కడ దేవుడు పక్షపాతి కాదు, విరోధి కాదు. అయితే ఎదుటి వాళ్ళని కేవలం మనకి డబ్బులు ఇచ్చేవాళ్ళు గాను, మన మంచి చెడ్డలు చూసేవాళ్ళు గాను చూస్తున్నాం. కానీ వాళ్ళు కూడా దేవుని రాజ్య వ్యాప్తిలో పాత్రలుగా, పనిముట్లుగా మలచాలి. ఇక్కడ పౌలు తిమోతి యవనస్తుడు కదా, తనకేదో సహకారిగా పెట్టుకోలేదు. సేవలో ఓ పాత్రగా, ఓ గొప్ప పనిముట్టుగా మార్చాడు. ఎంత గొప్ప బాధ్యత అప్పచెప్పాడు అంటే, పౌలు పేరు మీద, పౌలు ఉత్తరం రాసింది పౌలైనా తిమోతి పేర్లు పెట్టాడు దానికి. నిజమే కదా. తిమోతి 2 పత్రికలు ఉన్నాయి. ఆ మొదటి పత్రికలో రాసిన పరిస్థితులు ఏంటంటే, సంఘం ఏర్పడిన తొలి దినాల్లో సంఘాల్లోకి వ్యక్తుల సమాజం పెరిగిపోయింది, వ్యక్తుల సంఖ్య. మరి మనం ఆదికాండం మొదటి 2, 3, 4 అధ్యాయాల్లోనే 2000, 3000, 5000 మంది పెరగలేదా? పెరిగారు. పెరగటంతో పాటు 6వ అధ్యాయంలో సమస్యలు వస్తే పెద్దలను కూడా పెట్టుకున్నారు. అయితే దాంతోపాటు భిన్న వ్యక్తులు, భిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, అలవాట్ల నుండి వచ్చిన వారు వారి మత అవలంబన ఎక్కడ సాగాలని ఒత్తిడి తెచ్చారు. దానికి ఉదాహరణ మనకు అపోస్తల కార్యాలు 14, 15 అధ్యాయాలు. మరి యెరూషలేము నుండి వచ్చిన వారు సున్నతి చేయాలని, ధర్మశాస్త్రం పాటించాలని ఒత్తిడి తెచ్చారు. ఆదిమ సంఘంలో ఎక్కువగా యూదులు కదా. అయితే పౌలు తిమోతికి అప్పచెప్పిన పని ఏమిటంటే, ఆయన మాసిదోనియాకు వెళ్ళుచుండగా, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో, సత్యమునకు భిన్నమైన బోధ, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతో సంబంధం కలిగి ఉన్న వాటిని లక్ష్య పెట్టొద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నువ్వు ఎఫెసులో నిలిచి ఉండవాలని హెచ్చరించుతున్న ప్రకారం ఇప్పుడు నేను హెచ్చరించుచున్నాను. పెద్ద బాధ్యత అది, చిన్నది కాదు. అదేమిటంటే, అప్పటికే వాళ్ళు కల్పనా కథలు, మితం లేని భిన్న బోధలు, విశ్వాస సంబంధం కానివి. ఈనాడు కూడా మనం యూట్యూబ్లు, ఫేస్బుక్లు కొన్ని ఓపెన్ చేస్తే ఓ పుంకాలుగా వస్తున్నాయి. వాటిలో స్వాగతించాల్సింది ఏంటంటే, యేసు దేవుడు, రక్షకుడు, విమోచకుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మనల్ని రక్షించాడు. నువ్వు ఆయన నమ్ముకుంటే రక్షించబడతావు. నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన కొరకు నమ్మకంగా జీవించిన వారికి పరలోకం ఉంటుంది. ఈ బోధలు సముచితం. అసలు ఇప్పుడు యేసు దేవుని కుమారుడు కాదని కొంతమంది, అలా రకరకాల బోధలు, భిన్నమైన బోధలు మన చెవులకు కనపడుతున్నాయి, కళ్ళకు కనపడతాయి.
ఆదిమ సంఘంలో సాతాను ఆయుధాలు ఆనాడు ఈనాడు రేపు కూడా రెండు ఆయుధాలు ఏంటంటే, ఒకటి కల్పన, అంటే కల్పిత సువార్తను కల్పించటము, తీసివేయటము, క్రీస్తు లేకుండా చేయటం. రెండవది అవిశ్వాసం. సాతాను ఆయుధాలు ఈ రెండు అంటే ఎంత చెప్పినా ఎవరు చెప్పినా నమ్మరు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 9 వచనాలు, జనులు నిత్యం వినుచుందురు, గ్రహించరు, తెలుసుకోరు. యేసు తప్ప ఎవరిని కూడా రక్షకునిగా అంగీకరించకూడదు. యేసు దేవుడు లాంటి వాడుగా దేవుడే. కాబట్టి మీకు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17లో దీనిలో ఏది కలపకూడదు, తీసివేయకూడదు, తీవ్రమైన హెచ్చరిక చేశారు ఆయన. ఇప్పుడు పౌలు తిమోతికి చెప్పింది ఏంటంటే, ఆయన కంటే సంఘం ముందు తిమోతి కంటే. కాబట్టి ఈ తిమోతి ఏం చేయాలి? ఆ సత్యానికి భిన్నమైన బోధలు ఖండించాలి, కల్పనా కథలు ఆపేయాలి, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు కాక వివాదముతో సంబంధం కలిగి ఉన్న లక్ష్య పెట్టొద్దని. నీవు ఎఫెసు సంఘాల్లో యవనస్తుడిగా పరిచర్య. మీకు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7 సంఘాలు ఆనాడు గుర్తించబడితే దానిలో తొలి సంఘం ఎఫెసు సంఘం. ఆ ఎఫెసు సంఘంలో వాళ్ళ స్థాయి ఏంటంటే, దొంగ అపోస్తలను కనుక్కున్నారు. యేసు ప్రభు అపోస్తలని పేరు పెట్టాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం మొదటి వచ్చింది 12 మందికి. కానీ ఆ తర్వాత కూడా చాలామంది ఆ పేర్లు పెట్టుకున్నారు, ఇప్పటికీ పెట్టుకుంటున్నారు అనుకోండి. ఆ అపోస్తలు అసలులా కాదా అని పరీక్షించే స్థాయి, విశ్వాసం, ప్రార్థన ఎఫెసు సంఘానికి ఉందంటే దాన్ని ప్రారంభించిన పౌలు, ఆయనతో పాటు మోకరించి ప్రార్థించిన పెద్దలు, అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం, దాన్ని చక్కగా తీర్చిదిద్ది నిలబెట్టినటువంటి తిమోతి. ఇది కాదనలేని సత్యం. కాబట్టి తిమోతి పౌలు నీడలో ఎంత బాగా ఎదిగాడో నేను ఇందాక చెప్పాను. కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని ఉపయోగిస్తారు, కానీ వాళ్ళని పనికొచ్చే పాత్రలుగా ఎదిగే స్థాయిలో, దేవునికి భయంకరంగా ఉండే స్థాయిలోకి ఎదగనీరు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం గమనించాల్సింది తిమోతి పత్రికలోని 3వ అధ్యాయంలో ఎఫెసు సంఘంలో తిమోతి ఉన్నప్పుడు కల్పనా కథలు యేసు ప్రభువే మొదటగా చెప్పాడు. అదేమిటంటే, అంత్య దినాల్లో అబద్ధకరమైన బోధలు వస్తాయి అని. ఆ బోధల్లో ముఖ్యమైనది ఏంటంటే, యేసు క్రీస్తుని గురించి భిన్నమైనది ప్రభు అయిన యేసు చెప్పాడు. ఆ తర్వాత పౌలు గారు కూడా మాసిదోనియా వెళ్తూ 20వ అధ్యాయంలో చెబుతాడు. అదేమిటంటే, నేను వెళ్ళిన తర్వాత సంఘంలో క్రూరమైన తోడేళ్ళు చేరతాయని. ఆ క్రూరమైన తోడేళ్ళు ఏంటంటే సంఘం నాశనం చేయటమే, సాతాను దూతలాడు. 20వ అధ్యాయంలో ప్రభునందు ప్రియమైన వాళ్ళారా 29వ వచ్చు, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించినకు తెలియను, వారు మందను కనికరింపరు, శిష్యులను తమ వెంట మగించుకొని పోవాలని వంకర మాటలు మాట్లాడి మనుషులు. వంకర మాటలు అంటే వాస్తవమైంది వాక్యాన్ని వంకరగా చెప్పాల్సిన అవసరం ఏముంది? అలా చెప్పేవాళ్ళు వస్తారని చెప్తున్నాడు. శిష్యులను మాయ మాటలు చెప్పి, మభ్యమైన మాటలు చెప్పి సంఘాన్ని గలిబిలి చేసేవారు వస్తారు అని. కాబట్టి ఇప్పుడు పౌలు గారు తిమోతికి చెప్పాడు, ఇంకెవరికి చెప్పాలా ఈ బాధ్యత? నువ్వు అక్కడే నిలిచి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు అంత్య దినాల్లో అబద్ధకరమైన సంగతులు ప్రవేశిస్తాయి, అబద్ధ బోధకులు వస్తారు, సంఘాలని గలిబిలి చేస్తారు. కాబట్టి మీరు మేలుకొని ఉండండి అని పౌలు ప్రభు ఎప్పటి నుంచో వాళ్ళకి చెబుతూనే ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనకి సువార్త పాఠాల్లో ఇది ఒక ప్రధానమైన బోధ. యేసు ప్రభు శిష్యులతో చెప్పినప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, ఎలా జరుగుతాయి అంటే, మార్కు సువార్త 13వ అధ్యాయంలో 32వ వచనం, ఆ దినము గురించి, ఆ గడి గురించి మీకు తెలీదు, జాగ్రత్తగా ఉండి మెలకు ఉండి ప్రార్థన చేయండి, ప్రార్థనే ఏ శోధనైనా జయించడానికి ఉన్న ఏకైక మంచి మార్గం. మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి అంటూ ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, హఠాత్తుగా మీ మీదకి వచ్చును, మీరు మెలకువగా ఉండండి. ఇంకా దీని గురించి కొన్ని జాగ్రత్తలు 13వ అధ్యాయంలో చెప్పాడు.
ఈ దేవాలయం పతనం అవుతుందని, అవునా, నాశనకరమైన హేయ వస్తువు నిల్వరాని స్థలమును నిలుస్తుందని, అది 13వ అధ్యాయం 14వ వచనం మార్కు సువార్త. అలాగే 13వ అధ్యాయం 9వ వచనంలో మిమ్మును గురించి మీరే జాగ్రత్త పడుడి, వారు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని సమాజ మధ్యలో కొట్టిస్తారు, మీకు వారికి సాక్షాత్తమై అధిపతుల యొద్దకు తీసుకొస్తారు. సకల జనులకు సువార్త ప్రకటించబడాలి. ముందు జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము వచ్చును. ఇవన్నీ జరిగిన తర్వాత కానీ తీర్పు రాదు. అంటే ఈనాడు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ మన తీర్పు వైపు, దేవుని రాకడకు మరి సూచనలుగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ప్రభునందు ప్రియమైన వారలారా, మరికొన్ని సూచనలు చెప్తాడు ఇక్కడ. అదేమిటంటే 21, 22 వచనాలు. కాగా క్రీస్తు ఎక్కడున్నాడు, అదిగో అక్కడున్నాడని ఎవడైనా చెబితే మీరు నమ్మకుడి. ఆ కాలం ముందు అబద్ధ క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, బోధకులు, క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు, బోధకులు మిమ్మల్ని మోసపుచ్చుతారు, సూచక్రియలు కూడా చేస్తారు. ఇది మరి చెప్పబడిన మాట. పౌలు తిమోతిని ఎఫెసు సంఘంలో పెట్టబట్టి ఆనాడు సంఘాల్లో అది తలమానికమైన సంఘంగా ఉంది. ఒక సంఘ కాపరి, సంఘ పెద్దలు, సంఘస్థులు అందరూ కలిసి చేస్తేనే పరిచర్య. అందరూ శ్రద్ధ చూపితే ఆ సంఘం ఆత్మీయంగా చాలా ఉన్నత స్థితికి వెళ్ళింది. ఏ ఒక్క వ్యక్తి ద్వారా సంఘం అభివృద్ధి చెందదు. కానీ సంఘాలు నాశనం చేయడానికి ఒక్కడైనా సరిపోతాడు. ఎక్కువ మంది కూడా అవసరం లేదు. ఏదో ఒక్కడు చాలరా యేసు ప్రభువుని అప్పచెప్పడానికి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి వేళ తిమోతిని పౌలు పిలిచి ఏర్పాటు చేసుకోవటం వల్ల జరిగిన కొన్ని సత్యాలు, మేళ్ళు మనం ఈ శనివారాల వరకు ధ్యానం చేస్తాం. ఇంకా క్రిస్మస్ నుండి క్రిస్మస్ ధ్యానాలు మొదలవుతాయి కదా. ఇవి సేవకు ప్రయోజనకరమైనవి. పౌలు వెనక నడిచినందుకు తిమోతి ఓ గొప్ప దైవజనుడయ్యాడు. యవన జీవితంలో దేవుని కాడిమోసిన అనుభవం, ఓ గొప్ప సంఘం. ప్రకటన గ్రంథంలో పేర్కొన్న 7 సంఘాల్లో మొదటి సంఘానికి నాయకత్వం వహించి పరిస్థితులు చక్కదిద్ది ఆనాటి విశ్వాసుల ఆధ్యాత్మిక స్థితి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాడు. అసలు దొంగ పోస్తులు ఎవరో, అత్తల పోస్తులు ఎవరో వాళ్ళని పరీక్షించేలాగా వాళ్ళ విశ్వాసం, వాళ్ళ లేఖనాల పరిజ్ఞానం, ప్రార్థన జీవితం సమున్నతంగా ఉందని చెప్పాలి. అపోస్తులు పరీక్షించడం అంటే సామాన్యం కాదు కదా. కాబట్టి వాళ్ళని పరీక్షించి ఆ దొంగ బోధలను కట్టడి చేయటానికి ఇక్కడ ప్రస్తావించబడింది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మొదటి శతాబ్దం క్రైస్తవులాగా ఈనాటి క్రైస్తవులు కూడా అన్నిటికీ లోబడి ఉంటేనే గొప్ప సేవ జరుగుతుందండి. 2వ అధ్యాయం 42వ వచనం, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇతనారా బైబిల్ వరకు వచ్చినారా? 2వ అధ్యాయం 8వ వచనం, 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందును ఎడతెగగా ఉండేది. ఈ మాటలు ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, పౌలు ఎఫెసులో తిమోతికి అప్పచెప్పిన బాధ్యత చిన్నది కాదు. ఎడతెగక శ్రద్ధ కలిగి సంఘాన్ని కంటికి రెప్పలా కాపాడాలి. అప్పటికే కల్పనా కథలు, భిన్న బోధలు, వర్గాలు ఏర్పడిపోయాయి. కాబట్టి అపోస్తుల బోధ యందు సంఘం దేవునికి దగ్గరగా జీవించాల్సిన అవసరతను ఈయన గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 11వ వచనాన్ని చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమని చెబుతున్నాడు? మహిమ గల సువార్త ప్రకారం ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అవివేకులకు, మతదూషకులు, పితృహంతకులు, మాతృహంతకులు, నరహంతకులు, వ్యభిచారులు, పురుష సంయోగులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు, హితబోధకు విరోధైన వాడు ఎవడైనను ఉండినేలా అటివానికి నియమించబడిను. వీళ్ళందరూ మార్చాలండి సమాజంలో. హంతకులు, మాతృహంతకులు, పితృహంతకులు, తండ్రిని చంపేవాళ్ళు, తల్లి చంపేవాళ్ళు, అవునా, వ్యభిచారులు, నరహంతకులు, మనుష్య చోరులు, అబద్ధికులు, అప్రమాణికులు,
హితబోధకు ఎదురైన వాళ్ళు, దేవునికి గుర్తించిన వారు, వీళ్ళందరినీ మార్చాలి. మార్చాలంటే ఎవరికి వాక్యం చెప్పగానే అవతల మారుతారా? కాదు కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సంఘ మార్పు కోసం పౌలు తిమోతికి చెప్పిన కొన్ని మాటలు చెబుతాను. ఉపదేశము పవిత్ర హృదయంలో నుండి రావాలి. అంటే బాగా చెప్పొచ్చు, అందంగా చెప్పొచ్చు, కల్పించి చెప్పొచ్చు, తీసివేసి చెప్పొచ్చు, కొంతమందిని మెచ్చుకుంటూ చెప్పొచ్చు, ఇంకా ఎన్నెన్నో రకాలు ఉన్నాయి. కానీ వాక్యము పరిశుద్ధ హృదయంలో నుండి వస్తే పవిత్రంగానే ఉంటుంది. కాబట్టి చెప్పేవాడికి హృదయ శుద్ధి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం హృదయం అన్నిటికంటే మోసకరమైందని చెప్పాడు. నిజమే. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బోధకులకి శుద్ధ హృదయం ఉండాలి. అంటే హృదయ శుద్ధిలో నుండి వాక్యం రావాలి. కడుపులో కత్తులు సానబెడతా పెదవుల మీద ప్రేమ నటిస్తే అది వాక్యం కాదు, అది దేవుడు ఆమోదించడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం కొండ మీద ప్రసంగంలో ప్రభు చెప్పిన ధన్యతల్లో హృదయ శుద్ధి కూడా ఒకటి. అంటే బోధించే వాళ్ళకి పరిశుద్ధ హృదయం ఉండాలి. చూడండి దయచేసి 5వ అధ్యాయం 8వ వచనంలో, హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. అంటే బోధించేవాళ్ళు కక్షలు, ద్వేషాలు, పగలు, అసూయలతో కాక పరిశుద్ధ హృదయంతో వాక్యాన్ని బోధిస్తే చాలా ఆత్మను సంపాదించగలం. పరిశుద్ధ హృదయం ఉండాలి. ఎందుకంటే మనం చెప్పే బోధ హృదయంలో నుండి రావాలి, పెదవుల మీద మాటలు కాదు. అవి ఎదుటి వ్యక్తుల హృదయాలు మార్చలేవు. ప్రార్థన జీవితంతో మోకరించి హృదయ శుద్ధితో చేసే వాక్యం ఎవరి హృదయాన్నైనా కదిలించింది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, 1వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడ్డ మాటలు, మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్యం మూలంగా అక్షయ బీజం నుండి పుట్టినారు కనుక నిష్కపటులను సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యము విధేయులట్లు మీ మనసులు పవిత్రపరచుకోండి. హృదయాలు పవిత్రపరచుకోండి బోధకులారా. ఎందుకంటే పరిశుద్ధ హృదయములో క్రీస్తు ఉంటాడు. క్రీస్తుతో నింపబడ్డ వాక్యం తప్పనిసరిగా ఇతరులను ప్రభావితం చేస్తుంది. ఆ వాక్యం ఆ వ్యక్తుల హృదయాలు పాపక్షమాపణ, మారు మనసు, పశ్చాత్తాపం తేవచ్చు, రక్షణ అనుభవం తేవచ్చు. ఆ వ్యక్తిని కూడా పరిశుద్ధునిగా దేవుని బిడ్డగా మార్చవచ్చు. ఆ బిడ్డకు కూడా దేవుడు పాపక్షమాపణ దయచేయవచ్చు. కాబట్టి బోధకులకి తప్పనిసరిగా పరిశుద్ధ హృదయం ఉండాలన్నది పౌలు గారు తిమోతికి చెబుతున్న మాటలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వ్రాయబడ్డ మరో మాటలు గుర్తు చేస్తాను. అదేమిటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 19వ వచనం చూడండి. మనస్సాక్షిని కొందరు త్రోసివేశారు. బోధకులే వాళ్ళు కూడా. పౌలు చెబుతున్నాడు, అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి చెడిపోయి ఉన్నారు. వారిలో హుమానైనను అలెగ్జాంద్రులు ఉన్నారు. అంటే మనస్సాక్షిని తీసేసుకున్నారు. నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడై నన్ను గూర్చి ముందుగా చెప్పండి ప్రవచనలు చొప్పున మంచి పోరాడమని. మంచి మనస్సాక్షి ఉండాలి. మన మనస్సాక్షి మన మీద ఎప్పుడో తిరుగుబాటు చేసింది. మన మనస్సాక్షి ఎప్పుడో మనల్ని ప్రశ్నించింది. మన మనస్సాక్షి ఎప్పుడో మనల్ని తప్పులు ఎత్తి చూపించింది. అందుకనే పురుషోత్తమ చౌదరి ఎరిగి చెడిపోతే మనసు అనే కీర్తనలో గద్దించాడు మనస్సాక్షికి గడగడలాగడపోతేనంటాడు. పురుషోత్తమ మనసు గద్దించిందంట, ఇలా చేయకూడదు, ఇలా ఉండకూడదని. దానికి లోపడలా యథేచ్ఛ పాపం చేసి బాధపడుతున్నాడు. పాపం చేసిన వాళ్ళు దేవుని సన్నిధిలో నెమ్మదిగా నిబ్బరంగా సేవ చేయలేరండి. చేసిన అది ఫలించదు. పాపం మనల్ని దేవునితో సహవాసం చేయనీయదు. దేవుని సేవ బలంగా జరగనీయదు. పాపం అడ్డుపడతా ఉంటుంది. దశాగ్రంథం 59. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు ప్రభునందు ప్రియమైన అంటే మనస్సాక్షి. ఆ మనస్సాక్షి కొంతమంది త్రోసివేశారు, చెడిపోయారు. మన మనస్సాక్షి మన మీద తిరుగుబాటు చేస్తుంది. మన మనస్సాక్షి రేపు మన గురించి మాట్లాడుతూ ఉంటుంది. 3వ అధ్యాయం 9వ వచనానికి రండి. మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో, ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమై ఉన్నది.
మనుషులందరికీ రక్షకుడును మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షించున్నాం కనుక ఇందు నిమిత్తం ప్రయాసతో పాటుపడుచున్నాం. కాబట్టి క్రీస్తుతో ఉన్న అనుబంధం, రక్షణ మనం నిరీక్షించడానికి మూలాధారం అయి ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు గారు పరిచర్యలు అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 1, అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయం 1వ వచనం చదువుతారు. మీరు కూడా చూడండి ఏమంటున్నాడు చూడండి. అపోస్తుల కార్యాలు 1వ వచనం. పౌలు మహాసభ వారిని తెరిచేసి కొందరు సహోదరులారా, మేము నేటి వరకు కేవలం మంచి మనస్సాక్షి గలవారమై దేవుని ఎదుట నడుచుకున్నాం. ఎంత అద్భుతమైన సాక్ష్యం! దేవుని దగ్గర ఎలా ఉన్నామంటే మంచి మనస్సాక్షి కలిగి. కాబట్టే దేవుడు పౌలును సువార్తలు వాడుకున్నాడు. అపోస్తుల కార్యాల దగ్గర నుండి నీకు ఇబ్రీ పత్రిక వరకు ఆయన పత్రికలే కదా. ఈనాడు సంఘం యొక్క అడ్మినిస్ట్రేషన్, సంఘ పరిచర్య, సంఘం ఎలా దేవుల్లో ఉండాలో ఇవన్నీ దానిలోనే కదా ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, విశ్వాసులకి మంచి మనస్సాక్షి ఉండాలి. ఆ మనస్సాక్షి నిజాయితీగా పనిచేయాలి. మనకు అవసరమైనప్పుడు ఒకలాగాను, మనకు నచ్చినట్లు రెండోలాగా కాదు. మనస్సాక్షి పనిచేయాలి. ఇక్కడ తిమోతి పౌలుతో చెప్తున్న మాటలు, ప్రభునందు ప్రియమైన వారారా, మంచి మనస్సాక్షి కలిగి ఉండు. ఇంకా నిష్కపటమైన విశ్వాసం, కపటం లేని విశ్వాసం చాలా అవసరం. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు తిమోతి పత్రికలో, మంచి మనస్సాక్షి కలిగిన వాడవై 5వ వచనంలో రాయబడ్డది. ప్రభునందు ప్రియమైన వారలారా, పవిత్ర హృదయం నుండి కలుగు మంచి మనస్సాక్షి, నిష్కపటమైన విశ్వాసము కలుగు ప్రేమయే, వీటిని మానుకొని కొందరు తొలగిపోయి ఉన్నారు. కొంతమంది వదిలేశారు మనస్సాక్షిని, పరిచర్యను, ప్రార్థన. మనం అలా వదిలిపెట్టడానికి దేవుడు ఒప్పుకోడు. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 6 వచనం చదువుకుందాం. గల్తీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం తీసారా? 6వ వచనం చదువుతాను. యేసుక్రీస్తునందుండ వారికి సున్నతి పొందుట యందును దేమియూ లేదు, పొందకపోవట యందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరం. భక్తులకి విశ్వాసమే ప్రయోజనకరం, సున్నతి పొందటం కాదు. మన విశ్వాసము కృప ద్వారానే రక్షించబడ్డవారం కదా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ మన మనస్సాక్షి మరి మనమే తీర్పు మాట్లాడుతుంది. కాబట్టి మనస్సాక్షికి కల్మషం తోచకుండా మనస్సాక్షిని పరిశుద్ధంగా పరుచుకొని దేవునికి మనం అనుగుణంగా జీవించాల్సిన అవసరం ఉంది. మరి అలాగ జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుందాం. ఉన్నవారు మోకరించండి, తలలు వంచండి, కళ్ళు మూసి. జీవమాయోహోవా నీకు చేసిన మేలను మరువకు, నీవు చేసిన పాతకంబులను మన్నించి జాబు దేవియును లేకుండజేయును. ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమపూర్ణుడా, నీకు వందనాలు. గడిచిన రాత్రి నుండి ఈ రాత్రి వరకు నీ రెక్కలేళ్ళ మమ్మలను భద్రపరిచి కనికరించారు, సజీవ లెక్కలో ఉంచారు. నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఉంచారు. నీ సేవ చేసుకోవటానికి, సువార్త బోధించడానికి, ప్రార్థించుటకు మాకు అవకాశం ఇచ్చారు. కృతజ్ఞతలు. మేము యోగ్యులు కాదు నాయన, అయోగ్యులు, మా పాత్రలము. నీకు విరోధంగా పాపం చేసిన వారిని మా పాపమంతా యేసు రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి. భూమి నలుదిక్కుల సువార్త కొరకు మీరు లేవనెత్తిన అపోస్తులు, హతసాక్షులు, మిషనరీలు, ప్రపంచ సేవకులు బట్టి కూడా నీకు స్తోత్రములు నాయన. ఇంకెంతో పరిచయం మిగిలిపోయింది. మరి ఎన్నో చోట్ల హింసలు, నైజీరియాలో హింస,
మాత్రం ఉత్తర కొరియాలో సువార్త ద్వారా ధైర్యవాల్పడాలి. ఆఫ్ఘనిస్తాన్ అయితేనే, ముస్లిం దేశాలు, బౌద్ధ దేశాలు, ఆయన కమ్యూనిస్టు దేశాల పరిచర్యను బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి, తాలిబాన్ చెరలో ఉన్నవారు కూడా విడుదల పొందాలి. భారతదేశం వచ్చిన తోబా దగ్గర నుంచి, గ్రాహం స్టెయిన్స్ దగ్గర నుండి, నాయన విలియం కేరీ, ఫాదర్ హైరీ, అందరూ సేవకులు. మరి ఉత్తర భారతదేశంలో ఇప్పుడు మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మణిపూర్ గాయాలు మీకు తెలుసు నాయన. మరి బిడ్డలకు ధైర్యాన్ని దయచేయండి. మరి హింసలు చూసి వెనకడుగేయకుండా, మరి పౌలు హింసలో ఉన్నప్పుడు తిమోతి చూసి ముందు అడుగు వేశాడు. మేము కూడా కరువైనా, వస్త్రహీనత అయిన, హింస అయినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళక నీకు భయంకరంగా ఉండటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ఆయన. మరి ఆంధ్ర సౌత్ లూథరన్ సంఘంలోని మాతోటి కాపర్లు, సేవకులు, పనివారు, రిటైర్డ్ అయిన వారు, చనిపోయిన వారు, అనారోగ్యంలో ఉన్నవారు, ప్యారిష్ లేనివారు, సంఘాల్లో చిన్న పెద్ద సమస్యల మధ్య ఉన్నవారు, మరి విడోపాశం గారు సహాయం చేసేవారు, మరి వారందరిని పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి క్రీస్తు కుటుంబం ఏర్పడి కరోనా టైంలో ఈ జూమ్ ద్వారా కొంత ఆదరణ పొందాం ప్రార్థన. మరి బిడ్డలు వారికి దివిచ్చిన తలాంతులు, సేవ వారు కలిసి పనిచేయటం ద్వారా ఇదిగో ఇప్పటి వరకు ఇది ఆగిపోకుండా సాగిపోయింది. ఇక మునుముందు ఇంకా మరింత మందికి మేలుకరమైన పరిచయాలు జరిగేలాగా, మేలుకరమైన సేవ జరిగేలాగా, ప్రభు వాళ్ళందరూ దీవించబడేలాగా మాకు సహాయం చేయమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు కుటుంబంలోని ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించండి. వారి గృహంలో ఉన్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు, మరి వ్యాధి బాధలు వెంటబడుతున్నప్పుడు, శోధనలు వెంటబడుతున్నప్పుడు, సీజన్లు శోధనలు వస్తున్నప్పుడు, ప్రభా నీ రక్తంతో కడిగి నీ దూతలకు కాపుదల దయచేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన కావలి ఉండునని దైవ జూపాలి జార్జి గారు, సుహాసిని గారికి మంచి ఆరోగ్యం, మరి వృద్ధాప్య దినాల నెమ్మది. మరి కరీంనగర్ నుంచి ఇంటికి చేరుకున్నారని నమ్ముతున్నాం. మమత గారు విడిచిన బిడ్డలు చదువులు, ఉద్యోగాలు వచ్చినాయి నాయన, వివాహాలు దయచేయండి. అలాగే నాయన డాక్టర్ రాజశేఖర్, లావణ్య పసిబిడ్డలు జ్ఞాపకం చేస్తున్నాం, సమాధానం దయచేయండి. ప్రయోగాల పరిశుద్ధుడా నీకు స్తోత్రం కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నాయన నీ బిడ్డల కొరకు నాయన కంచెల విద్యాగిరి బాబు, ఆలిస్ గారు, జీవిక, విన్సి అమెరికాలో ఉన్నారు. ఆ బిడ్డలకి నీ కాపుదల క్షేమాన్ని ఇచ్చి వారిని కాపాడమని వేడుకుంటున్నాం. అలాగే ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు నాయన కర్మచంద్, దేవరపల్లి కర్మచంద్ గారు సోదరి నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన వారిని దీవించండి. అలాగే తండ్రి వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని మీరు ఆశీర్వదించి, టీచర్ గారికి మరి పెద్ద కుమార్తెకి నీ దయలో వివాహమైంది, చక్కగా వర్ధలు చేయండి. చిన్న కుమార్తె కూడా ఒక మంచి కుటుంబం ఇచ్చి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు ఆయన. వారిద్దరికి ఉదాహరణ దినాల్లో నెమ్మది, మళ్ళీ తిరిగి జూమ్ సేవ ఈ క్రిస్మస్ దినాలు అనేకులకు వాక్యం చెప్పేలాగా ఆరోగ్యక్షేమాలు ఇమ్మని ప్రార్థన చేస్తున్నాం. నీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి వేళ మరొకరు కృష్ణపర మాస్టర్ గారు, మాణిక్యం టీచర్ గారు మరి వైజాగ్ వెళ్ళారు ఆయన పెద్ద కుమార్ దగ్గర. వారికి ఆరోగ్యక్షేమాలు, తిరిగి వచ్చి పర్యంతం కాపుదల. రాజేష్ గౌరి గర్భఫలం, రాకేష్ సేవలు కెనడా ఉన్నారు, వారికి బిడ్డనిచ్చారు, కృతజ్ఞతలు, ఆరోగ్యం ఇవ్వండి నాయన. వారి కుటుంబాలు మీరు దీవించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ ఉదయ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. గురుకులు మాస్టర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్గా చేశారు. అలాగే వారి సతీమణి గారిని కూడా, మాస్టర్ గారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం నాయన. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు, స్తుతులు. అలాగే తండ్రి వారికి ముగ్గురు బిడ్డలు, కుమారుడు, కుమార్తెలు, వారి గర్భఫలాలు, ఆరోగ్యక్షేమాలు దయచేయాలని ప్రార్థిస్తున్నాం నాయన. గుమ్మడి ఆనంద్ ప్రకాష్ గుమ్మడి హాస్పిటల్ గుంటూరు, వారి సతీమణి మార్గరేట్, బిడ్డలిద్దరికి మంచి భవిష్యత్తు, చదువులు, వైద్య వృత్తి, వివాహాలు మీరు తోడుండమని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు స్తుతులు నాయన, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభా మా మనవులు మీరు వింటున్నారని నీకు స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నువ్వు నమ్మదగిన దేవుడవు, నెమ్మదినిచ్చేవాడవు. గుమ్మడి హాస్పిటల్ పరిచర్య మీరు దీవించిన ఆయన, స్తోత్రములు. అలాగే తండ్రి నీ దాసుడు గాలి రత్నారావు కొరకు నయోమి గారు, వారి ఆర్థిక ఆరోగ్య విషయాలు, కరోనా టైంలో కూడా నీ దాసుని చేయి విడిచిపెట్టలేదు నాయన. అలాగే నాయన ఎస్తేరారును ప్రేమించిన బిడ్డలు వాసు గర్భఫలం ఎత్తున్నారు. మరి భార్యను దర్శించి సుఖమైన ప్రసవ పొంది తల్లి బిడ్డ సాక్షిలో సహాయం చేయమని వేడుకుంటున్నాం. సోదరి సుమని మాణిక్యరావు గారి కొరకు, మాణిక్యరావు గారి డ్యూటీలు, రైల్వే డిపార్ట్మెంటు, మరి ఆయన బిడ్డ కుమారుడు వైద్య వృత్తి, మరి కుమార్తె మానసని సరిధులు ఉంది. అది వారిద్దరికీ రోజు గుర్తొచ్చే పెద్ద బాధ నాయన. మరి మేము దాన్ని గుర్తించి ప్రార్థిస్తూ ఉన్నాం. నెమ్మది ఇచ్చి నా బిడ్డ నిత్య రాజ్యంలో ఉన్నారు. పరిశుద్ధులు, నీతిమంతులు,
మేము పంచి మా స్వగ్రామ పరిచయం చూపుడు పరిచయం దీవించండి. మరి బ్రాహ్మణ కోడూరు ఆయన ప్రాక్టికల్ వర్క్ తాడికొండ పొన్నికల్లు బడిపురం పరిమి పరిచయం బట్టి వందనాలు. అలాగే తండ్రి తాడేపల్లి పరిచర్య, వెస్ట్ ప్యారిస్, పెదకాకాని, బాపట్ల ఈ సంఘాలన్నింటిలో బలమైన సేవ కొరకు, శక్తివంతమైన వాక్యం కొరకు, గొప్ప మార్పుల కొరకు, సంఘాలు బిడ్డలు వర్ధిల్లుట కొరకు వేడుకుంటున్నాం. స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన నామ రవీంద్ర గారు కట్టిబుడి పరిచయం, ఝాన్సీ గారు తన ఇన్ఫెక్షన్లు, అలాగే నాయన సన్నీ సోని కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే బిందు కోటిశ్రా బిడ్డలను కూడా మీరు దీవించండి. కట్టిబుడి పరిచయంలో మీరు తోడై ఉండండి. పరమ తండ్రి నీకు వందనాలు ఆయన. ఈ రాత్రి వేళ ఈ దాసరాలు చాలా దేవమణిముఖ దీర్ఘాయు, షుగర్ బాధ భయాలు దూరపరిచిన కుమార్తెలు కుమారుడు కుటుంబాలు మీరు దీవించండి ఆయన. అలాగే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. నీ బిడ్డలు నిరీక్షిస్తుండగా వారికి మీరు తోడై వారికి సహాయకులైనమని వేడుకుంటున్నాం. వారి కుటుంబాలు మీరు దీవించండి ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా నీ నామానికి నీ పాదాలకు స్తోత్రాలు. హీరాంశ్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డలు దీవించండి. చిట్టి గారికి దీర్ఘాయు కొరకు, ప్రేమబాయిముఖ దీర్ఘాయు కొరకు, గురి చంద్రశేఖర్, శాన ప్రభాకర్ గర్భఫలం వీటే శ్రీకాంత్ వంశం మీద ఉన్నాడు, లేవనెత్తండి ఆయన. బతికించి క్షేమానికి లేవనెత్తండి. అలాగే తండ్రి మరి అక్కడున్న ప్రతి బిడ్డను కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. దీవించండి. వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించాలని వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి వేళ బడుగు ప్రభాకర్ గారు, ఇందిరా గారు, రేఖ కొరకు, రేఖ ఆరోగ్యం, పృథ్వీ కొరకు వారికి ఇచ్చిన జోయం దీవించి మరో బిడ్డనిచ్చి వారి కొరతలు తీర్చి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. నాయన నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి డాక్టర్ లావణ్య పరిశుద్ధ వివాహం మంగళవారం నాయన, రానున్న మంగళవారం మంచి వాతావరణం, అనుకూల పరిస్థితులు, ఆర్థిక విషయాలు, బిడ్డ మళ్ళీ దీవెనకరమైన కుటుంబంలో ఉండాలని ప్రార్థిస్తున్నాం. మౌనిక యొక్క చదువు మంచి భవిష్యత్తు నీ చేతులు ఉంది నాయన. నీ కృప ద్వారా బిడ్డను దీవించాలని, చదువులు వర్ధలు చేయమని, పెళ్లి పనుల్లో తోడుకుండమని, సాయం చేసేవారిని దీవించమని పరమ తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి నీకు వందనాలు నాయన. ఈ రాత్రి వేళ క్రీస్తు రాజ్యం గారు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంకూరు ప్రభుదాస్ గారు వారి బిడ్డల కొరకు వేడుకుంటున్నాం. డాక్టర్ వసంత కొరకు, వేణుల గారి కొరకు, సన్నీ సైనికి గర్భఫలాలు, ఈరోజు వారి పుట్టినరోజు నాయన, వారి జన్మదినాన్ని దీవించి అనేక ఆశీర్వాదకరమైన సంవత్సరాలు సేవ కొరకు, మన సంతానం కొరకు, కుమార్తె బిడ్డల కొరకు, హేమంత్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి నాయన సుమలత కోటయ్య బిడ్డలు, సోదరి మరియమ్మ కిషోర్ బిడ్డలు వారి కొరకు ప్రార్థిస్తున్నాం. మండే స్థిరాణి దీర్ఘాయు కొరకు బిడ్డల కొరకు, కొండ అన్నపూర్ణమ్మ దీర్ఘాయు కొరకు, బంగారు సురేష్ భార్య బిడ్డల కొరకు, సంగుల సంగీతరావు కుటుంబం కొరకు, బండ్లమూడి సుధాకర్ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వదనాలు ఆయన. అలాగే తండ్రి సరిత కుమార్ దూరదేశంలో ఉన్నాడు, జ్ఞాపకం చేస్తున్నాం. పెద్ద నాయన పిల్లి కనకరాజు మరి సుజాతమ్మ బిడ్డలిద్దరికీ ఉద్యోగ వివాహాలు, పెరికల కిరణ్ దీర్ఘాయు కొరకు వారి తల్లిగారు సోదరి జెన్నిఫర్ బిడ్డలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు బిడ్డలకు తోడై ఉండి రాబట్టు నాయన జాని దాసుడు పోసుబాబు కుటుంబాలను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ఆదినారాయణ కూడా ఆరోగ్యం దయచేయండి. హార్ట్ పేషెంట్ నాయన. లింగుంట కృపారావు మన సంతానం, నీ దాసుడు నాయన రవి ప్రయాణాలు, సుబ్బారావు ఆటో ప్రయాణం, స్టాలిన్ గారి కుమారుడు కుమార్తెల కుటుంబాలు మీరు గుర్తు చేసుకోమని వేడుకుంటున్నాను ఆయన. అమిరే ప్రభ కొరకు, మోహను ప్రయాణాలు, డ్యూటీలు, బిడ్డల చదువులు, చిట్టిమ సామేలు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే గోళ్ళ ఆనంద్ కొరకు సుజాతమ్మ గారు, డాక్టర్ రవితేజ మంచి వివాహ విషయాలు నీ కృపా కాపుదల బిడ్డకు దయచేయండి ఆయన. తార ఆయన దేవదాస్ నీ సన్నిధి పిలువబడ్డాడు, వారి సతీమణి బిడ్డలను ఆదరించండి. కొరతగూడ నాగేశ్వరరావు గారి సతీమణి కూడా నీ సన్నిధిలో ఉన్నారు. మరి నాగేశ్వరరావు గారు మరి ఉదయాన్నే లేచి దేవుని మందిరంలో మాతో కలిసి సేవ చేశాడు. వృద్ధుడు ఒంటరివాడు, మీరు అండగా ఉండండి. నీకే స్తోత్రాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల పరిశుద్ధుడా దయగల మా తండ్రి నీకు వందనాలు. విజయబాబు కూడా మంచి ఆరోగ్య క్షేమాలు ఇవ్వండి. దయగల మా తండ్రి ఈ రాత్రి వేళ మీ సన్నిధిలో మరి మొరపెడుతూ ఉన్నాం. కృపతో మా ప్రార్థనలు ఆలకించండి. దయతో జవాబులు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం. మరి సంఘ కాపరి జీవరత్నం ఆరోగ్యం కొరకు, మరి విక్రమోస్ సతీమణి పాశం గారి ఆరోగ్యం, బిడ్డల కొరకు, మరి ఆరోగ్య క్షేమాల కొరకు, సంఘ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారందరినీ మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటున్నాను ఆయన.
ఈ రాత్రి వేళ నాయన నీ దాసుడు నాయన తోమాటి రత్న ప్రవీణ్, మరి ఆబర్లపేటలోని మనోహరు సతీమణి కరుణమ్మ గారి బిడ్డల కొరకు, అలాగే తండ్రి మరి నీ దాసుడు హెరాల్డ్ కుటుంబం కొరకు, జయవీర్ కుటుంబం కొరకు, పిల్లి శాంసన్ మరి వారి సతీమణి కొరకు, జెస్సీ కొరకు, సాహిత్య తన భర్త బిడ్డల కొరకు, బ్యాంక్ డ్యూటీల కొరకు, అలాగే నాయన తమ్ముడు శామ్యుల్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వినోద్ కుటుంబాన్ని దర్శించండి. నిరంజన్ బిడ్డలకు మంచి వివాహాలు దయచేయండి. కిరోషేర్ బిడ్డలకు జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే కాకిరత్నబాబు దీర్ఘాయు కొరకు నీ దాసుడు మేజర్ గారికి కూడా దీర్ఘాయు దయచేయండి. ఆయన సంఘ కాపుల కుటుంబాన్ని మీరు దీవించమని, రవి కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రేమ గల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ ఆయన ఈ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నువ్వు పరిశుద్ధ దేవుడు, నిజ రక్షకుడు అయి ఉన్నావు. నాయన మా మనవులు దయతో ఆలకించండి. ఆయన ఈ దాసుడు నాయన జీవరత్నం గారి కొరకు, సుధారాణి గారి కొరకు, వారి ఉద్యోగ ఆరోగ్య క్షేమాలు, కీర్తన పరిశుద్ధ వివాహం, జనరల్ సర్జరీ అయింది కుమారుడు కొరకు మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. పేత గౌతమ్ కొరకు, వారి సతీమణి బిడ్డలు, తల్లి తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. అలాగే బెజ్జం కిరణ్ దీర్ఘాయు కొరకు, బెజ్జం రమేష్ కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. గుజ్జలగూడి స్టాల్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నల్లజేరు 8 లైన్లో ఉన్న రవి దీర్ఘాయు కొరకు, రవి జ్యోతి బిడ్డల కొరకు, రామచంద్ర లత బిడ్డల కొరకు, భాస్కర్ భార్య బిడ్డల కొరకు, హరి కుటుంబం కొరకు భార్య బిడ్డల కొరకు, అశోక్ భార్య బిడ్డల కొరకు, శాలిం భార్య బిడ్డలు, నాయన దాసుడు నాయన ప్రార్థన చేస్తున్నాం. నాయన సూర్యనారాయణ బిందిరా గారి బిడ్డలందరి కొరకు, బిందిరా గారి వృద్ధాప్య కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించండి. మక్కి నాగేశ్వరరావు చిన్న కుమార్తె గుండె సంబంధిత బాధను ఆయన స్వస్థపరచండి. కుమారుని పెద్ద కుమార్తె చదువుని భార్యని దీవించమని వేడుకుంటున్నాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, స్తోత్రము 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 స్తోత్రం, వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. దేవరపల్లి శార గారికి మన సంతానం, లామలత గారు, వాణ్ణాథ్ గారి దీర్ఘాయు, తల నుండి అరికాల వరకు ప్రతి బలహీనతను బాధను బంధించండి. హేమంత్ ఆయన సందీప్ బిడ్డల కొరకు, బిడ్డల ఎదుగుదల కొరకనివ్వండి. సాత్విక్ అమలు అమెరికా ఆస్ట్రేలియాలో ఉన్నారు, వారి వృత్తిలో వర్ధిల్లాలి. వారికి పరిశుద్ధ కుటుంబాలు, ప్రార్థనా కుటుంబాలు, దేవుడి బిడ్డల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. పిడుగు బియ్యల బృందాల కుటుంబం కొరకు, అలాగే రాయల కుటుంబం కొరకు, బున్ను కుమార్తె వివాహం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి డిఎస్పి గారి మనం సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు నాయన. అలాగే నాయన సోదరి అనిత కొరకు, అనిత గారి భర్త బిడ్డలు, వారి మార్గాలు కాపుదల, వారి ప్రార్థన అవసరతలు, వారి మేల్లో మీరు ఉండండి. సంజయ్ గారి కుటుంబం, వారి భర్త బిడ్డలు, వారి ప్రార్థన అవసరతలు, క్షేమం, ఏమైనా సమస్య సోదరులు ఉంటే అవి ప్రభు అయిన ఏసుపేర అవి తీసివేయబడి వారికి నెమ్మది క్షేమం కలుగుటకు ఆయన మేము వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు. మరోసారి వాడిన లత గారిని బట్టి, బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. నువ్వు పరిశుద్ధ దేవుడు, నిజ రక్షకుడు, నీకంటే నమ్మదగిన వారు ఎవరు లేరు కదా నాయన. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ సుబ్బరాజు గారు, అలాగే సోదరి సరోజనిమ్మ దివ్య వివాహం, శివాజీ మంచి భవిష్యత్తు, గ్రేసమ్మ బిడ్డలు, అరుణ కుటుంబం, అలాగే కుమారమ్మ వారి బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. సరోజని షుగర్ బాధలు, ఇబ్బందులు దూరపరచిన ఆయన. అలాగే రవికాంత్ గారు, వారి సతీమణి విజయశ్రీ గారు, వారు మచిలీపట్నం రోజు రాకపోకలు, గంటల ప్రయాణం, మరి వృద్ధాప్య మీదకి వస్తున్నారు. ఆరోగ్యం, కుమార్తె శాంతి డానికి పరిశుద్ధ వివాహాలు, మంచి భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. రవికాంత్ తోబుట్టును కూడా దీవించండి. రాము భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. భుజంగరావు గారి కొరకు, అలాగే నాయన వారి కుమారులు కుమార్తె కొరకు, జోగి ప్రకాష్ భాగ్యలక్ష్మి గర్భఫలం కొరకు, అలాగే నాయన వారి కుటుంబాల కొరకు వేడుకుంటున్నాం. ఆయన దాసుడు నాయన జోగి ప్రకాష్ బిడ్డలు ఇవ్వండి. అలాగే మోపర్తి శ్యామ్ కొరకు, వారి సత్యమైన బిడ్డల కొరకు, కాళీనాటి యేసురత్నం గారు, అలాగే వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే మంచాల జయరావు గారు, దయ కుటుంబాలు కూడా దీవించమని వేడుకున్నాం. వారి చెల్లెల కుటుంబాన్ని కూడా. ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే స్తోత్రములు నాయన, స్తుతులు, వందనాలు. మరి నిదాసుడు మాణిక్యరావు కొరకు, మాణిక్యరావు అద్దెకులు ఉండిపోయారు. ఆరోగ్యం, దూర ప్రయాణాల్లో కాపుదల, మరి సోదరి ఏంజలిన బిడ్డలు, రాకపోకలు, చదువులు, ఆర్థిక విషయాలు, మాణిక్యరావు తల్లిదండ్రులు, అక్కగారి కుటుంబం, చెల్లెల కుటుంబం, పర్మనెంట్గా ఉండే ఉద్యోగం, నెమ్మది క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయి నాయన. నీకే స్తోత్రములు స్తోత్రములు స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. నీకే మహిమ, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఆయన కృపమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. కృపమ్మ ఆరోగ్యం, నూతన శక్తి కొరకు దేవరపల్లి కరుడమ్మ, మరి నాయన వెంకటస్వామి కుమార్తె రోజానమ్మ భర్త లేడు, కుమార్తె వివాహం చేసుకుంటాను తోడున్న ఆయన బ్లాండినమ్మ కొరకు, శ్రీనుబాబు కొరకు, పోతురాజు కొరకు, కమలమ్మ, జెస్సి వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృపమ్మ గారి అక్కగారు దానమ్మ దీర్ఘాయు కొరకు, ఆయాసం బలహీన దూరపరచండి. అతరాజు పేద పాపల కొరకు, కృపం పక్క గృహంలో రమేష్ అనే బిడ్డ తల గాయమైంది నాయన, వారి సంఘ కాపరి వారిని దీవించి చలికాలం కృపముకు నీ ప్రత్యేకమైన కాపుదల క్షేమాన్ని మని ప్రార్థిస్తున్నాం. స్తోత్రములు, స్తుతులు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రేమగల తండ్రి, నీవే పరిశుద్ధ దేవుడు, నిజ రక్షకుడు. ఆయన నీకంటే నెమ్మదినిచ్చేవారు లేరు. అంక మరి కుమారి కుటుంబం ఝాన్సీ వివాహం కొరకు, తులిబిలి కోటి సినిమా ధర్మారావు కొరకు, జాకబ్ పాష గారికి మంచి ఆరోగ్యం, పాషకం గారికి చలికాలం తోడున్న ఆయన శాంతారావుకి మంచి ఆరోగ్యం దయచేయండి. దయగల మా తండ్రి, ప్రేమచంద్రని జ్ఞాపకం చేస్తున్నాం. మరి ఆయన యేసుపాదం కొరకు కూడా, బెంజమిన్ కొరకు కూడా, మా పక్కనే ఆయన జన్ హైట్ సతీమణి కొరకు, కాపర్లు ఆప్తులను కోల్పోయారు వారి కొరకు, విడో పాశ్రం గారుల పోషణ, మరి క్రిస్మస్ దినాల్లో వారికి ఆనందం, సంతోషం ఏమాత్రం ఉండదు నాయన. మరి వారికి ఓ రోజు ప్రేయర్ పెట్టి వారికి సహకారం అందించే మంచి ప్రయత్నానికి ఎంతోమంది తోడ్పడుతున్నారు. వారి కుటుంబాల బిడ్డలకు ప్రత్యుపకారం ఇస్తున్నారు. వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలను దీవించమని వేడుకుంటున్నాం. అలాగే పీటర్ పాస్ గారి భార్య బిడ్డల కొరకు, పురుషోత్తం భార్య బిడ్డల కొరకు కూడా, భాగ్యరాజు భార్య బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కొండమడుగుల విజయం గారు, వెనిగల రేట్లు క్రీస్తు రాజ్యం గారు, వెనిగళ్ళ గృహాల్లో ఈ కుటుంబాలకి క్రైస్తుని అందించారు నాయన. వారి ద్వారా ఇంకా అనేకులు ప్రభువులోకి వచ్చి మరి తరతరాల వాక్య ప్రకటన ప్రార్థించే గృహాలు ఉండాలని, మరి ఆత్మలు వెలిగింపు వారికి దయచేయమని వేడుకుంటున్నాం. యేసునాథరావు, అనుష కొరకు, సోదరి కీర్తన, దిలీప్ చదువుల కొరకు, శారాయమ్మ కొరకు, యేసునాథరావు మావు గారు, ఆయన అనుషత్తు గుట్టు తండ్రి తల్లి కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే సామ్రాజ్యం కొరకు, సువర్ణ కుమారి ప్రభాకర్ గారి కొరకు, నాగేశ్వరరావు గారి కొరకు, అలాగే తండ్రికి నీ దాసుడు ఆదాం కొరకును, మరియు వీరమ్మ కొరకు, మరీదాస్ కొరకు, జయభర్త కాలనీ, పరిమి, తాడికొండ బడేపురం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంఘ కాపరి సుధాకర్ వారి కుటుంబాలను బిడ్డలు మీరు దీవించాలని వేడుకుంటున్నాను. ఆయన ప్రేమగల పరిశుద్ధుడా, నీకు వందనాలు. యేసునాథ రాకపోకలు మీరుండండి. దిలీప్ చదువు, కీర్తన చదువును దీవించండి ఆయన, నీకు స్తోత్రాలు. పద్యము కొరకు, ప్రకాశరావు గారి దీర్ఘాయ కొరకు, ప్రేమాబాయి ఆరోగ్యం కొరకు, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రకాశరావుతో పాటు ఇంట్లో బిడ్డలందరికీ ఆరోగ్య క్షేమాలు, సొంత గృహం కొరకు ఆచరించిన పెద్ద కుమార్తె, రెండవ కుమార్తె కుటుంబం, మూడవ కుమార్తె కుటుంబం క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే నాయన నీకు స్తోత్రాలు. మాన చెల్లెల కుటుంబాల కొరకు 28వ తారీఖు మా తల్లి గారి జ్ఞాపకార్థ ప్రార్థన, మంచి వాతావరణ, అనుకూల పరిస్థితులు చక్కగా జరిగి నువ్వు మయంపరచబట్టకు సహాయం చేయి తండ్రి. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, నీకు వందనాలు. పొందుగుల కమలయ్య కొరకు, పొందుగుల జోసఫ్ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అలాగే తండ్రి నీ దాసురాల ఆనందం కొరకు ప్రార్థిస్తున్నాం. ఆమె కుమార్తె విజయముఖ గర్భఫలం కొరకు వేడుకుంటున్నాం. రతనరాజు పెదపాప కుటుంబాల కొరకు, అలాగే తండ్రి నీ దాసుడు పెరిగిన ఆయన స్రవంతి, కిరణ్, జోఫై మరో బిడ్డను కూడా దయచేయండి. ఈ రాత్రి వేళ ప్రభా మేము పనిచేస్తున్న బాపట్ల క్రైస్ట్ నగర్లోని ఫాదర్ హైర్ లూథరన్ సంఘ కుటుంబాలన్నింటిని పేరు పేరు దీవించండి. మా సంఘ పెద్దలు, వారి కుటుంబాలు, సండే స్కూల్ బిడ్డలు, ఉపాధ్యాయులు, స్త్రీల సమాజ, యవనస్తులు, వృద్ధులు, పెద్దలు, ప్రతి వారి కొరకు, దేశ విదేశాల్లో ఉన్న మా బిడ్డలందరి కొరకు, అలాగే తండ్రి మరి క్రీస్తు కుటుంబంలోనూ ముఖ్యంగా ఫాదర్ హైర్ లూథరన్ సంఘ బిడ్డలు, మరి నైట్ డ్యూటీలు, డే డ్యూటీలు, దూరదేశాలు ఉన్న బిడ్డల క్షేమం కొరకు, వృద్ధాప్యులు ఉన్న వారి కొరకు, యవనస్తుల కొరకు, స్త్రీల కొరకు, మరి 24 క్రిస్మస్ ప్రారంభం కొరకు ఉదయారాధన బిడ్డలందరూ ఆరోగ్యం పాల్గొనాలి. అనారోగ్య బలహీనతలు దూరపరచండి. హై బీపీ, లో బీపీ, షుగరు, కిడ్నీల ప్రాబ్లం, మెదడు సమస్య, కంటి సమస్య, పంటి సమస్య, థైరాయిడ్, ఆస్తమా, జీర్ణకోశ వ్యాధులు, బలహీనతలు దూరపరచండి. యవనస్తు లోకంలో పడిపోకూడదు, మత్తు పదార్థాలు బానిసలు కాకూడదు. నాయన సహాయం చేయి. అలాగే నాయన తల్లి లేని వారు, తండ్రి లేని వారు ఉన్నారు, ఒంటరి జీవితంలో ఉన్నవారు ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నవారు, మరి బిడ్డల వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు నిరీక్షించేవారు, సొంత గృహాల కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. మరి రహదారులు, రక్తశక్తిమతిని జీవనోపాధికి వెళ్ళి వచ్చే మార్గాల్లో తోడై ఉండండి. వారి చుట్టూ మీ కంచి ఉంచండి ఆయన. ప్రతి వ్యాధి సీజన్లో, చలికలో ఎంతోమంది
ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు, స్వస్థపరచండి. డాక్టర్ దేవప్రసాద్ గారు, శారమ్మ గారికి మంచి ఆరోగ్యం, మరి చిత్తూరు నుండి క్షేమంగా ఇల్లు చేరడానికి అవకాశం ఇచ్చారు. మరి పెద్దల్లుడు డాక్టర్ ఆనంద్ కొరకు, మరి ఆయన పెద్ద కుమార్తె యాని ప్రశాంతి మరి క్షేమంగా బిడ్డలతో వెళ్ళారు. అక్కడ వాతావరణం అనుకూల పరిస్థితులు, బిడ్డ క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రూబి వసంత పరిమళ జ్ఞాపకం చేస్తున్నాం. అలాగే మరి చిన్న కుమార్తె ఇస్తేరు కమల్ ఏమనిచ్చారు, మరో బిడ్డను దయచేయను. ఆయన ప్రేమ గల తండ్రి దీనబంధు గారి కొరకు, డాక్టర్ దీనబంధు గారి పరిచర్య, ప్రయాణాలు, బిడ్డలు, పాశం గారిని జ్ఞాపకం చేస్తున్నాం. డాక్టర్ మార్చి లూథర్ గారు, కుసుమ్ సుందర్ గారి కొరకు, వారి ఆరోగ్య క్షేమాల కొరకు, మరి డాక్టర్ డేవిడ్ని ప్రేమించి వర్ధిల్లు చేస్తున్నారు. మరి క్యాలీని ప్రేమించి ఇద్దరు బిడ్డలు ఇచ్చారు, దీవించండి. ముఖ్యంగా క్యాథరిన్ గర్భఫలం ఇచ్చారు. సంతోషం. క్రిస్మస్ దినాలు నెలల నుండి సుఖమైన ప్రసవ తొలికానుకు మరి చిన్నమ్మాయి యవనస్త్రాలు తోడుండండి. కుసుమ సుందర తోబుట్టుల్ని తల్లిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన స్తోత్రములు, వందనాలు, స్తుతులు. చిన్నారి వారి భర్త, బిడ్డల కుటుంబాలని, మన సంతానాన్ని దీవించిన ఆయన ప్రేమగల పరిశుద్ధుడా, ఈ రాత్రి వేళ నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. వాళ్ళు జోసఫ్ గారికి 97 సంవత్సరాలు ఇచ్చారు. కుమారులు, కుమార్తెల కుటుంబాలు దీవించని. టింకు వారి తల్లి గారికి ఆరోగ్యం, మరి ఆశాలత వారి తోబుట్టులు మీరు దీవించండి ఆయన. ఇదిగో తండ్రి నీ దాసురాలు నాయన జయకర్ గారి కొరకు, మరి రత్నమంజుల గారు హైదరాబాద్లో ఉన్నారు. ఉషాకిరణ్ మంచి ఆరోగ్యం. సోదరి నాయన జ్యోతి జ్ఞాపకం చేసుకుని దివ్యాని, కళ్యాణ్ని, ప్రసన్న మేడంని, వాళ్ళందరూ ఆరోగ్యంగా క్షేమం తిరిగి వచ్చి పర్యంతం ఉషాకిరణ ఆరోగ్యం ఆయుష్కాలంతో పాటు నీ కాపుదల, నీ కార్యాలు గొప్పగా ఉండాలి నాయన. సుందరరాజు గారి దీర్ఘాయు, వై ప్రశాంత్ గారి కొరకు, న్యూజిలాండ్లో కుమార్తె క్షేమ వివాహం కొరకు, పరిశుద్ధ కుటుంబం, సుందరరాజు తల్లి తోబుట్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీకు వందనాలు. కరుణారావు గారు, రాజ్ కుమార్ గారికి మన సంతానం దయచేయండి. కమలాబాయి దీర్ఘాయు కొరకు, మరి పెద్ద కుమార్తె లతా బిడ్డల కొరకు, కుమారుడు కొరకు, చిన్న కుమారుడు జ్యోతి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. నామ భారతి గారికి నూతన ఆరోగ్యం. వెలితే కుటుంబం, స్వీటీ కుటుంబం, నామ డేవిడ్ కొరకు, బుజ్జి కొరకు, రాజ్ కుమార్ కుటుంబం, తోబుట్ల కొరకు ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి నీ సంధికి పిలువబడ్డటువంటి పలతోటి చిరంజీవులు గారి కుటుంబాల బిడ్డలను జ్ఞాపకం చేస్తున్న తోబుట్టుల్ని, అలాగే తండ్రి నీ దాసుడు యోగమాష్ గారు నీ సన్నిధి పిలుచుకుండగా వాణి టీచర్ గారి ఆదరణ, ధైర్యం, పెద్ద కుమార్తె ప్రదేశాలు ఉంది, చిన్న కుమార్తె చదువులు, వివాహాలు, గర్భఫలాలు మీరు ఉండండి. మంచి గర్భఫలాలు ఇచ్చి దీవించిన ఆయన వరమ గారిని సన్నిధి పిలువబడ్డారు. మరి ప్రతిదినం మాతో పాటు ఉండేవారు ఉదయారాధనలో. మరి జయరావు గారికి నూతన ఆరోగ్యం కొరకు ఆయన పూర్ణచంద్ర కుమార్ ఇతర దేశాలలో ఆనంద బిడ్డలు చదివించిన సోదరి ఆయన రజని, శోభాచంద్ గారు, రమ్యవర్ధిని, జయవర్ధిని, ఆ బిడ్డల క్షేమం, కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రాత్రి వేళ ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అలాగే ఊలిమేర వసంతరావు మాస్టర్ గారు కొన్ని సన్నిధి పిలువబడ్డారు. లీలమ్మ గారి కొరకు, అలాగే నాయన నీ దాసుగుణ అమృతరావు, సోదరి సుష్మిత గర్భఫలం, నా తన లిందుమతి బిడ్డలను దీవించిన ఆయన. దయగల మా తండ్రి నీ దాసుడు కొరకు వేడుకుంటున్నాం. దరబడి నాయన గొలముడి రాయి గారు నీ సన్నిధిలో ఉన్నారు. ఈరోజు మరి శోభాదేవి గారి జన్మదినం, మరి వృద్ధాప్య దినాల తోడై నూతన సంవత్సరం దయకేయటం ఇచ్చి, ఇద్దరు కుమారులు దీవించి, మానవ సంతానాన్ని ఇచ్చి, ఆయుష్కాలాన్ని ఇచ్చి నాయన సేవలు నిలబెట్టండి. నీ దాసురాలు నాయన వేముల ఉదయశ్రీ గారు, మార్కరావు గారు అమెరికాలో ఉన్నారు. వారి కుమారుడిని, కోడలు, మానవ సంతానాన్ని దీవించండి. ఋతు పల్లవి, పావని కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రేమగల పరిశుద్ధుడా, దయగల తండ్రి, మరి మాలేశ్వరి గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి భర్త గారు, కుమారులు, కోడళ్ళు, మన సంతానం, దేవుని భయం, ప్రార్థన జీవితం, రక్షణ, మారుమనసు కొరకు ప్రార్థిస్తున్నాం. గణేశ్రీ పాశం గారి కొరకు, తుమాటి బాబురావు గారికి ఆరోగ్యం, సేవలో కాపుదల, గృహ పనుల్లో తోడైన రవిబాబు గారు, పాష గారు, ఎవరైనా రవిబాబు గారు, జయకుమారి గారికి మరి నాయన బ్లెస్సింగ్, మంచి ఆరోగ్యం, అందరికీ క్షేమం, దీర్ఘాయు, ప్రతి బాధ వ్యాధులు దూరపరచున్న ఆయన. రెగ్యులర్ సుభాష్ని దూర ప్రాంతం నుండి ప్రయాణ నష్టపేట సుబ్బారావు బిడ్డలను జ్ఞాపకం చేసుకున్న ఆయన. రమేష్ గారు, సౌజన్య టీచర్ గారు, మరి నాయన దీపిక దూరదేశంలో ఉంది. ఆ బిడ్డ రాకపోకలు, డ్యూటీలు, కుటుంబాలను దీవించండి నాయన. జయ మురళి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, కాపాడండి. సోదరి సునీత, మరి రవికి మంచి అవకాశాలు, ఫోటోగ్రఫీలో బిడ్డలు దీవించండి నాయన. నీకు వందనాలు. సోదరి నాయన వాణి, కమలాకర్ బిడ్డలు దీవించండి. ధోని రత్నకుమార్ దీర్ఘాయు కొరకు,
ఆనంద వివాహం కొరకు సోదరి నాయన ప్రసన్న కుమార్ బొనిగల మాది గారు వారి కుమారుడు డిస్నీ దూరదేశంలో బ్లెస్ చదువును దీవించి కుప్పంలో బొనిగల ఆనంద భార్య బిడ్డల కొరకు బొనిగల కమలాకర్ వారి సతీమణి లేరు హవిలా కొరకు మరి దీన్ దయాలు యవన బిడ్డలు ఆయన తల్లిదండ్రులు లేని బిడ్డలు ఫ్రూటీ జ్యూసులు కూడా తల్లిదండ్రులు లేని బిడ్డలు అన్ని విషయాలు తోడైన కొరత లేకుండా ఆరోగ్యం సమృద్ధి ఆర్థిక వనరులు మంచి కుటుంబాలు మీరే ఇవ్వాలి అందరూ ప్రార్థన చేయాలి అలాంటి వారి కోసం మరి జూనియర్ వచ్చల వారి చెల్లెలు మానసిక బలహీనులు ఆయన జూనియర్ వచ్చల చెల్లెలు బలహీనరాలు ఆయన వారి సునీల్ లేడు లింగుంట సునీల్ నలుగురు ఆడపిల్లలు లేని బిడ్డలు మరి నాయన నీ దోసరాలు పాపం కుమారుడు కొరకు మా మిత్రుడు పుల్లయ్య నాయన ఐదో తరగతి నుంచి నడుము పడిపోయి ముట్లూరులో ఉన్నారు తండ్రి లేని తల్లి కూడా వృద్ధాపిలు ఉన్నారు అలాంటి బిడ్డలు మీరు దర్శించి దీవించాలని ప్రార్థిస్తున్నాం అలాగే నాయన కొల్లం భూషణ్ గారిని సంధిలో ఉండగా రాజ్కుమార్ గారికి మరి సునీల్కి కుటుంబాలకు తోడై ఉండి దారా సంతోషమా రత్నం కొరకు ప్రార్థిస్తున్నాం అలాగే తండ్రి సుజానమ్మ దీర్ఘాయు కొరకు మరి వృద్ధాప్యంలో ఈ సీజన్లో ఈ నొప్పులు బలహీన దూరపరచండి అరుణ్ లేచి నడుతున్నాడంటే నీ కృప ప్రసన్న మనల్ని జ్ఞాపకం చేసుకుని సంధ్య ప్రసాద్ బిడ్డలు మీరు ఆశీర్వాదం సంధ్య నాయన గీతా ప్రశాంతి బిడ్డలను గృహ పనులు సంధ్య కుటుంబాన్ని మీరు దీవించింది మగులు నాయన రాజేంద్ర ప్రసాద్ జీవన్ కుమారి చంద్రికి వివాహమైంది గర్భఫలం చార్మిని దీవించిన ఆయన దయగల మా తండ్రి మీ దాసురాలు పోతిరెడ్డి నిర్మలాదేవి మీ సన్నిధి పిలువబడ్డారు కుమారుడు వివాహం కుమార్తెలు వారి కుటుంబాలు దీవించండి బిళ్ళ సమాధానం ఆరోగ్యం కుమారుడు కుమార్తె కుటుంబాలు దీవించిన ఆయన సోదరి కరుణ మళ్ళీ గ్రీష్మాలు దీవించండి మరి సెయింట్ మార్క్ చర్చిలో మా బిడ్డలకి మీరు ప్రైజులు ఇచ్చారు చేబ్రోలు వెంకటేశ్వర్లు మల్లికి వారిని దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించమని వేడుకుంటున్నాం స్తోత్రములు 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 నాయన నీకే వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి వేళ ప్రభా ప్రతి కుటుంబాన్ని నీ పాద సన్నిధిలో పెట్టి ప్రార్థిస్తున్నాం గద్దె ప్రసాద్ గారు రోజుమేరి గారు కుమారులు కుమార్తె కుటుంబాల బిడ్డలను దీవించిన ఆయన అలాగే తండ్రి కంచెల పద్మలతి గారి కుమార్తె వివాహం లసి అలాగే కుమారుడు సురేష్ కొరకు సంతోషం బిడ్డలు మీరు ఆశీర్వదించి వారి అవసరాలు మీరు ఉండండి ఆయన చిట్టమ నరసింహరావు ఆరోగ్య క్షేమాల్లో మీరు తోడుండాలని వారికి ప్రార్థన చేస్తున్నాం ప్రేమగల పరిశుద్ధుడా మరి దాసరాలు నయోమి గారి భర్త జయరావు గారు కుమారుడు జోసఫ్ సతీమణికి కాలుకి యాక్సిడెంట్ అయింది ఆమె త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో మళ్ళీ సేవ చేసుకోవాలి సహాయం చేయండి ప్రేమగల తండ్రి నువ్వు నమ్మదగిన పరిశుద్ధుడవు నెమ్మదినిచ్చేవాడు ఈ రాత్రి వేళ అయినా కెరువు వెస్ట్ బెంగాల్ వెళ్ళాలి దారిలో తోడై ఉండండి విద్యార్థులు ఫ్యాకల్టీకి చెరువు ఆరోగ్యం కాలేజీలో ఆరోగ్యంతో పాటు ప్రతి బిడ్డల చలికాలం నెమ్మది క్షేమం కొరకు కాపుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం నీ పరిశుద్ధ పాదాలకు నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఆయన ఈ రాత్రి వేళ మా పడకల మీదకు వెళ్ళబోతుంటే మళ్ళీ లేచి సూర్యోదయంలో నీ సేవ చేసుకోవాలి భాషం గారి ఆరోగ్యం కేజీఆ తన కుమారుడు నాయన కోడలు మానవ సంతాన తండ్రి గారు మేనగోళ్ళు క్యాన్సర్ విషయంలో సహాయం చేయి తండ్రి అరుణ అనే బిడ్డ ఈ ప్రాంతానికి కొత్తగా వచ్చారు ప్రార్థనా పౌరాలు దీవించి ఆర్థిక విషయాలు మీరు ఉండండి సమితి కార్యక్రమాలు సుమశ్రీ కొరకు సుజాతమ్మ పెర్సి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం దయగల తండ్రి నిర్మల రాజేష్ కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన అలాగే తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ రాత్రి వేళ మా పాపదోషాలు క్షమించండి జూమ్లో పాల్గొనే బిడ్డలు మరి క్రిస్మస్ ఆరాధనలో వాక్యం అందించవలసిన బిడ్డలై ఉన్నారు చక్కగా వాక్యం అందించి క్రిస్మస్ యొక్క మేలు సంతోషం సమాధానం మరి ఆయనకి ఇష్టమైన మనుషులు భూమి మీద సమాధానం ఈ రోజుల్లో ఎన్నో కుటుంబాలు నెమ్మది సమాధానం లేక ఆరోగ్యం లేక సఖ్యత లేక ఆయన నెమ్మది లేని పరిస్థితులు మరి క్రిస్మస్ మెసేజ్లు మా అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చు మా యావత్ పాపదోషాలు క్షమించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచు నీ రాజ్యం మాకు చేయాలి నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరిన మార్దినహారం మాకు దయచి వాళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రార్థించు శోధంలోని తేక దృష్టిని తప్పించు రాజ్యమును శక్తి మహిమయు నిరంతరం నీవై
మన యేసు స్వామి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహాయం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనకును ఆయన ప్రేమించు వారికి తోడైండును గాక. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదుడాపదల సహాయుడై అన్బ్రోచును. అభయమభయమభయమేప్పుడానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము. అందరికీ వందనాలు. క్రిస్మస్ ఆరాధనలకి, ప్రసంగాలకి సిద్ధపడండి. మాణిక్యరావు వివరాలు తెలియజేస్తాడు. వందనాలు. ఈ కొత్త ఇది ఎలా ఉంది?